అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే కాఫ్ ప్రవేశిక. పేరు ప్రారంభంలోని అక్షరం హాఫ్ నుండి గ్రహించబడింది. భావం హాఫ్ అక్షరంతో ప్రారంభమైన సూర అన్నమాట. అవతరణ కాలం ఇది సరిగ్గా ఏ కాలంలో అవతరించిందో ఏ విశ్వసనీయమైన ఉల్లేఖనం ద్వారానూ తెలియదు. కానీ దాని విషయాలను పరిశీలించడం ద్వారా దీని అవతరణ కాలం మక్కా పుణ్యపురిలోని 2వ దశ అంటే దైవదౌత్యం తరువాత 3వ సంవత్సరం మొదలై 5వ సంవత్సరం వరకు కొనసాగిన కాలం అని తెలుస్తోంది. ఆ కాలం నాటి ప్రత్యేకతల్ని మేము అల్ అన్ఆమ్ సూరా ప్రవేశికలో పేర్కొన్నాము. ఆ ప్రత్యేకతల దృష్ట్యా ఈ సూరా దైవదౌత్యం 5వ ఏట అవతరించి ఉంటుందని ఊహించవచ్చు. అప్పుడు తిరస్కారుల వ్యతిరేకత బాగా తీవ్రతను సంతరించుకుంది. కానీ ఇంకా అత్యాచారాలు, హింసా దౌర్జన్యాలు మొదలవలేదు. ప్రధాన విషయం చర్చనీయాంశాలు. విశ్వసనీయమైన ఉల్లేఖనాల ద్వారా తెలిసేదాన్ని బట్టి దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా ఈద్ పండుగల నమాజుల్లో ఈ సూరా పఠించేవారు. ఒక మహిళ ఉమ్ము హిషాం బిన్ హారిసా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొరుగున ఉండేవారు. ఆవిడ చెప్పేదాన్ని బట్టి జుమా ప్రసంగాలలో తరచుగా ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం నోట హాఫ్ సూరా వినడం ద్వారానే తనకు అది కంఠస్థమవడం జరిగింది. కొన్ని ఉల్లేఖనాలను బట్టి ఫజర్ నమాజ్లోనూ ఆయన ఇతోధికంగా ఈ సూరా పఠించేవారు. దీన్ని బట్టి ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టిలో ఇదొక ప్రముఖమైన సూరా అన్నది విసితమవుతోంది. అందువల్ల ఆయన అత్యధికంగా ప్రజలకు దీని విషయాలను అందజేయడానికి మాటి మాటికి కృషి చేసేవారు. ఈ ప్రాముఖ్యానికి కారణం సూరాను బాగా పరిశీలనగా చదవడం ద్వారా సునాయాసంగా బోధపడుతుంది. సూరా మొత్తంలో ప్రధాన విషయం పరలోకం. దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా పుణ్యపురిలో తన సందేశాన్ని ప్రారంభించినప్పుడు జనులకు ఆయన బోధనల్లో అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం మరణం తరువాత మానవుడు తిరిగి లేపబడతాడన్న దీను వారు తమ ఆచరణలకు లెక్క చెప్పుకోవలసి ఉంటుందనీను జనులు దీన్ని అసంభవమైన విషయంగా పేర్కొనేవారు. బుద్ధి అంగీకరించదు. ఇలా జరగడం సాధ్యమని మస్తిష్కం స్వీకరించదు. మా అణువు మట్టిలో కలిసిపోయి చిన్నాభిన్నమైపోయినప్పుడు ఈ చిందువందైన అంశాలను వేల సంవత్సరాల తరువాత మళ్ళీ ఏకత్రం చేసి మా ఈ శరీరాన్నే తిరిగి పునర్నిర్మించడం, తిరిగి మేము జీవించి నిలబడతామనడం ఎలా సంభవం అని అనేవారు. దీనికి సమాధానంగా అల్లాహ్ పక్షాన ఈ ప్రసంగం అవతరించింది. ఇందులో చాలా క్లుప్తమైన చిన్న చిన్న వాక్యాల్లో ఒకవైపున పరలోకం సంభవమే అని, అది జరుగుతుందన్న విషయానికి ఆధార నిదర్శనాలను చూపడం జరిగింది. మరోవైపున జనుల్ని హెచ్చరించడము జరిగింది. మీరు సంభ్రమాశ్చర్యాలకు లోనైనా, బుద్ధికందని విషయమని భావించినా, కాదని తిరస్కరించినా ఎట్టి పరిస్థితిలోనూ దీనివల్ల యథార్థం మారబోదు. ఇది యథార్థం, తిరుగులేని యథార్థం. మీ శరీరంలోని ఒక్కొక్క అంశం, ఒక్కొక్క అణువు భూమిలో చిన్నాభిన్నమైపోయినది కూడా అల్లాహకు తెలుసు. ఎటు వెళ్ళిందో, ఎక్కడెక్కడ ఏ స్థితిలో ఉందో పరమప్రభువు చేసే ఒక్క సంజ్ఞ చాలు. ఈ చిన్నాభిన్నమైన కణాలన్నీ మళ్ళీ ఏకత్రమైపోతాయి. మిమ్మల్ని మున్పు నిర్మించినట్లే తిరిగి నిర్మించి నిలబెట్టడానికి. అలాగే మిమ్మల్ని కళ్ళెం లేని గుర్రంలా వదిలివేయడం జరిగిందని ఎవరి సమక్షంలోనూ మీరు జవాబు చెప్పుకోవలసి లేదని అనుకోవడం ఒక అపార్థం తప్ప మరేమీ కాదు. వాస్తవం ఏమిటంటే పరమప్రభు అల్లాహ్ నేరుగా స్వయంగాను మీరు చేసే ప్రతి చేష్టను, మాటను, మీ హృదయంలో ఏర్పడే భావాలను సైతం ఎరిగినవాడు. అలాగే ఆయన దూతలు కూడా మీతో పాటే మీ వెంటనే ఉంటున్నారు. మీ కదలికలు, చేష్టలు అన్నింటి చిట్టా భద్రంగా పొందుపరుస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఒక పిలుపు చాలు,
మీరు లేచి నిలబడి బయలుదేరుతారు. సరిగ్గా వాన చినుకు ఒకటి పడగానే భూమిలోని సస్యం మొక్క తొడిగి బయటపడే విధంగానే అప్పుడు ఏమరుపాటు తెరలు నేడు మీ బుద్ధి మీద ఆవరించినవి తొలగిపోతాయి. మీరు మీ కళ్ళారా చూసుకుంటారు నేడు నిరాకరిస్తున్న వాటినన్నింటినీ. అప్పుడు మీకు తెలిసిపోతుంది, ప్రపంచంలో మీరు బాధ్యతాహీనులు కారు, బాధ్యతాయుతులు, జవాబుదారులు అని. ప్రతిఫలం, శిక్ష, పాపఫలం, పుణ్యఫలం, స్వర్గం, నరకం ఏవో కాశీమజిలీ కథలని నేడు మీరు భావిస్తున్నవన్నీ ఆ సమయాన మీకు వాస్తవమైనవిగా సాక్షాత్కరిస్తాయి. సత్య విరోధం కారణంగా నేడు బుద్ధికి అతీతమైనదిగా అనిపిస్తున్న నరకంలోనే మిమ్మల్ని పడవేయడం జరుగుతుంది. కరుణామయుడైన దైవానికి భయపడి రుజుమార్గం వైపునకు మరలి వచ్చేవారు మీ కళ్ళెదుటే నేడు దేని ప్రస్తావన వినగానే మీరు ఆశ్చర్యచకితులవుతున్నారో ఆ స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఆమీన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే కాఫ్ ప్రవేశిక. పేరు ప్రారంభంలోని అక్షరం హాఫ్ నుండి గ్రహించబడింది. భావం హాఫ్ అక్షరంతో ప్రారంభమైన సూర అన్నమాట. అవతరణ కాలం ఇది సరిగ్గా ఏ కాలంలో అవతరించిందో ఏ విశ్వసనీయమైన ఉల్లేఖనం ద్వారానూ తెలియదు. కానీ దాని విషయాలను పరిశీలించడం ద్వారా దీని అవతరణ కాలం మక్కా పుణ్యపురిలోని 2వ దశ అంటే దైవదౌత్యం తరువాత 3వ సంవత్సరం మొదలై 5వ సంవత్సరం వరకు కొనసాగిన కాలం అని తెలుస్తోంది. ఆ కాలం నాటి ప్రత్యేకతల్ని మేము అల్ అన్ఆమ్ సూరా ప్రవేశికలో పేర్కొన్నాము. ఆ ప్రత్యేకతల దృష్ట్యా ఈ సూరా దైవదౌత్యం 5వ ఏట అవతరించి ఉంటుందని ఊహించవచ్చు. అప్పుడు తిరస్కారుల వ్యతిరేకత బాగా తీవ్రతను సంతరించుకుంది. కానీ ఇంకా అత్యాచారాలు, హింసా దౌర్జన్యాలు మొదలవలేదు. ప్రధాన విషయం చర్చనీయాంశాలు. విశ్వసనీయమైన ఉల్లేఖనాల ద్వారా తెలిసేదాన్ని బట్టి దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా ఈద్ పండుగల నమాజుల్లో ఈ సూరా పఠించేవారు. ఒక మహిళ ఉమ్ము హిషాం బిన్ హారిసా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొరుగున ఉండేవారు. ఆవిడ